హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు షామీ నుండి రెడ్మీ నోట్ 5 ప్రో వచ్చింది. సో మంచి స్పెసిఫికేషన్స్తోని మనం ముందుకు తీసుకొచ్చారు ఈ మొబైల్ని. 14,000 సెగ్మెంట్లో మనకైతే ఇది ఒక మంచి ఫోన్ అవుతుంది, మంచి బడ్జెట్ ఫోన్ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకు MWC ఈవెంట్లో Asus వాళ్ళు ఒక కొత్త ఫోన్ని లాంచ్ చేశారు, Asus Zenfone 5 అని చెప్పేసి. ఈ మొబైల్ అయితే ఇంకా చాలా బాగుంది. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ మనకు ఆల్మోస్ట్ రెడ్మీ నోట్ 5 ప్రో లానే ఉంది. అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి మనకు Asus Zenfone 5 లో. సో మనం ఈ వీడియోలో Asus Zenfone 5 గురించి కంప్లీట్ గా చూద్దాం. అండ్ అదే విధంగా ఇది మనకు రెడ్మీ నోట్ 5 ప్రో కన్నా బెస్ట్ కాదో కూడా చూద్దాము. సో ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. అండ్ అదే విధంగా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి మొబైల్ ఫోన్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్కి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ దీంట్లో డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాము. Asus Zenfone 5 చూసుకుంటే మనకైతే బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ బాడీతో వస్తుంది. రెడ్మీ నోట్ 5 ప్రో మనకు మొత్తం మెటాలిక్ బాడీతో వస్తుంది బ్యాక్ సైడ్ అయితే. సో మనకు Asus Zenfone 5 గ్లాస్ బాడీ ఉండడం వల్ల లుక్ అయితే బాగుంటుంది. బట్ మనకైతే ఫింగర్ ప్రింట్స్ మధ్య ఈజీగా పడతాయి. అండ్ కింద పడితే కూడా మనకైతే బ్రేక్ అవ్వడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే Asus Zenfone 5 లో మనకు 6.2 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంది, 18.5:9 ఆస్పెక్ట్ రేషియోతోని. అండ్ డిస్ప్లే అయితే మనకు చాలా బాగుంది. ఇదైతే మనకు మొత్తం బెజల్లెస్ డిస్ప్లే, మనకు నాచ్ డిస్ప్లే. ఇది మనకు సేమ్ ఐఫోన్ X ఉంది కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది డిస్ప్లే అయితే మనకు. అదే రెడ్మీ నోట్ 5 ప్రోలో చూసుకుంటే మనకి ఇది 5.99 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే, 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే. అండ్ ఇది మనకు ఫుల్ వ్యూ డిస్ప్లే. మనకైతే కొంచెం బెజల్స్ అయితే ఉంటాయి. బట్ Asus Zenfone 5 లోనైతే మనకు మొత్తం బెజల్లెస్ డిస్ప్లే అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం మనకు గ్లాస్ ఉంటుంది కాబట్టి ఒక ప్రీమియం లుక్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా డిజైనింగ్ పరంగా చూసుకుంటేనైతే మనకు Asus Zenfone 5 ఒక మంచి లుక్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ దీంట్లో హార్డ్వేర్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో కూడా మనకు సేమ్ హార్డ్వేర్ ఉంది. సో రెండిట్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉంది. సో ఆక్టో కోర్ ప్రాసెసర్, క్రయో 260 కోర్స్ ఉంది రెండిట్లో కూడా. సో ర్యామ్స్ కూడా మనకు 4GB ర్యామ్ ఉంది అండ్ 6GB ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి రెండు మొబైల్స్లో కూడా. అండ్ ఇంటర్నల్ కూడా మనకు 64GB స్టోరేజ్తోనే ఉన్నాయి రెండిట్లో కూడా. సో ఓవరాల్గా మన హార్డ్వేర్ చూసుకుంటే రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెడ్మీ నోట్ 5 ప్రోలో మనకు రేర్ కెమెరా 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ ఉంది. ఫ్రంట్ మనకు 20 మెగాపిక్సెల్ ఉంది. అదే మనకు Asus Zenfone 5 లో చూసుకుంటే రేర్ కెమెరా 12 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ సెన్సర్స్ ఉన్నాయి. మనకు 8 మెగాపిక్సెల్ సెన్సర్ ఏదైతే ఉందో మనకు వైడ్ యాంగిల్కి యూజ్ అవుతుంది. అండ్ దీని అపర్చర్ కూడా మనకు f2.0తో ఉంది. 12 మెగాపిక్సెల్ సెన్సర్ అపర్చర్ మనకు 1.8 ఉంది, f1.8. అదే మనకు రెడ్మీ నోట్ 5 ప్రోలో f2.2తో ఉంది. సో మనకు దీంట్లోనైతే అపర్చర్ బాగుంది Asus Zenfone 5 లో. అండ్ అదేవిధంగా మనము ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకు 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. బట్ రెడ్మీ నోట్ 5 ప్రోలో 20 మెగాపిక్సెల్ ఉంది. అయినా కూడా మనకైతే ఇక్కడ అపర్చర్ మంచిగా ఇచ్చారు Asus Zenfone 5 లో, f2.0తో ఇచ్చారు. రెడ్మీ నోట్ 5 ప్రోలో మనకు f2.2 ఉంది అపర్చర్ అయితే మనకు బాగుంది Asus Zenfone 5 లో. అండ్ మనకు EIS కూడా ఉంది Asus Zenfone 4 లోనైతే. మనకు రెడ్మీ నోట్ 5 ప్రోలో ఫ్రంట్ కెమెరాకి అయితే EIS అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్స్ చూసుకుంటే ఇది రెండిట్లో కూడా పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. సో మనము డివైస్ వచ్చాక చూద్దాము. సో కెమెరా శాంపిల్స్ టెస్ట్ చేసి ఏ కెమెరా బెస్టో. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకు రెడ్మీ నోట్ 5 ప్రోలో 4000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో ఈ బ్యాటరీ అయితే నాకు ఒక 2 days వరకు అయితే లాస్ట్ అయింది నార్మల్ యూసేజ్లో. హెవీ యూసేజ్లో 1 to 1.5 day అయితే వచ్చింది. అదే మనం Asus Zenfone 5 లో చూసుకుంటే మనకైతే 3300 mAh బ్యాటరీ ఇస్తున్నారు వీళ్ళు. సో ఇది మనకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. వీళ్ళు ఫుల్ వ్యూ డిస్ప్లే ఇచ్చారు, బెజల్లెస్ డిస్ప్లే. సో ఈ డిస్ప్లేకి మనకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందో లేదో అనేది మనం డివైస్ వచ్చాక చూద్దాము. సో బ్యాటరీ పరంగా చూసుకుంటే అయితే మనకు రెడ్మీ నోట్ 5 ప్రో బెస్ట్ అని చెప్పొచ్చు, 4000 mAh ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే రెడ్మీ నోట్ 5 ప్రోలో మనకు నోగటే ఉంది. అదే Asus Zenfone 5 లో మనకు ఓరియోతో వస్తుంది. అండ్ అదేవిధంగా కన్ఫర్మ్ ఓరియో తర్వాత ఆండ్రాయిడ్ పీ కూడా డెఫినెట్గా వస్తుందని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, అప్డేట్స్ పరంగా చూసుకుంటే మనకు Asus Zenfone 5 అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ మనకు Asus Zenfone 5 లో మనకు Zen UI ఉంటుంది. సో
ఇది కూడా బాగానే ఉంటుంది. రెడ్మీ నోట్ 5 ప్రోలో మనకు MIUI ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే డిఫరెన్సెస్ అయితే ఇవి. ఫ్రెండ్స్ మనకైతే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి Asus Zenfone 5లో. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్. అదేవిధంగా మనకు దీంట్లో Type-C కేబుల్ ఉంది. సో మనకైతే రెడ్మీ నోట్ 5 ప్రోలో Type-C లేదు అండ్ ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయట్లేదు. అండ్ మనకు దీంట్లో డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి అండ్ డ్యూయల్ ఇంటర్నల్ మైక్ కూడా ఉంది Asus Zenfone 5లో. మనకైతే రెడ్మీ నోట్ 5 ప్రోలో డ్యూయల్ మైక్ అండ్ డ్యూయల్ ఇంటర్నల్ స్పీకర్స్ అయితే లేవు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే Asus Zenfone 5 మనకైతే మంచి స్పెసిఫికేషన్స్తోనే ఉంది రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే. ఓన్లీ ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాటరీ ఒక్కటి మనకు Asus Zenfone 5లో తక్కువ ఉంది. సో అయినా కూడా మనం డివైస్ వచ్చాక రెండింటిని టెస్ట్ చేద్దాము ఏ డివైస్ బాగుందో అనేది. సో ఈ ఫోన్ ఒకవేళ మనకు 15,000 to 18,000 సెగ్మెంట్లో ఈ మొబైల్ వస్తే మాత్రం డెఫినెట్గా రెడ్మీ నోట్ 5 ప్రో కన్నా ఒక మంచి హిట్టే అవుతుంది. ఒకవేళ ఈ మొబైల్ మాత్రం 18,000 ప్లస్ పెట్టారనుకోండి మనకైతే ఈ మొబైల్ అంత హిట్ అయితే అవ్వదు రెడ్మీ నోట్ 5 ప్రో కన్నా. సో ఫ్రెండ్స్ చూద్దాం, మొత్తం ప్రైజింగ్ మీద డిపెండ్ అయి ఉంది. ఒకవేళ ఇదైతే 18,000 అండర్ వస్తే మాత్రం నేనైతే డెఫినెట్గా ఈ మొబైల్ని కొని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేస్తాను. అదేవిధంగా రెడ్మీ నోట్ 5 ప్రోతో కూడా కంపేర్ చేసి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే టెక్నాలజీ గురించి కింద కమెంట్స్లో అడగండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా కింద కమెంట్స్లో ఇవ్వండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.